శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశామని మేయర్ గంగాళ చేత అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనమాటారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ శంకరాజు మీనా కుమారి, వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్టల సుబ్బారావు, కార్పొరేటర్ గోలి తిరుపతి తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క సమావేశానికి హాజరైన ఓకేనా అందరికీ నమస్కారం. ఈ యొక్క సమావేశానికి హాజరైన ఈరోజు మీడియా సమావేశాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయముగా మరి పూర్తి చేసి, అంటే జూలై 1 నుంచి మొదలు పెడితే మరి జూలై ఎండింగ్ నాటికి చాలా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైన ఒక ఘట్టంగా మరి ముగిసినందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంగా మరి యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సురక్ష జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి మరి బెనిఫిట్ అయిందంటే మరి అది ఎంత బృహత్తరమైన కార్యక్రమం అనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకని అంటే ఈ రోజున జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మరి ఏమాత్రం వెనకాడకుండా ఏదైతే పాదయాత్రలో అందరికీ కూడా హామీలు ఇచ్చారో ఇచ్చిన మాటకు కట్టుబడి మరి 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా 95% మరి నెరవేరుస్తూ, అలాగనే ఆ నవరత్నాలే కాకుండా దాదాపుగా 36 పథకాలని మరి ప్రజలందరికీ కూడా అందించే విధంగా మరి ముందుకు పోతూ ప్రజలందరి మన్ననలు పొందుతూ మరి గొప్ప నాయకుడిగా పేరుగాంచడం మన యొక్క భారతదేశ చరిత్రలోనే అది ఒక ఘట్టం. అయితే ఈ రోజున ఇంకా ఎవరైనా సరే పథకాలు అందుకోని వారు ఉన్నారేమో, అర్హులైన వారు ఇంకా ఎవరైనా 1-2% వారు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ జగన్ సురక్ష అనే కార్యక్రమం ద్వారాగా మరి ఏదైతే కారణాల వలన మరి వాళ్ళకి అందలేకపోతే అందరి దగ్గరికి కూడా వెళ్ళి దాదాపుగా మనకి 15,004 సచివాలయాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఈ 15,004 సచివాలయాల్లో దాదాపుగా మరి 1,50,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ వాలంటీర్లందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి వారి యొక్క పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయించి సర్వే చేసి అలాగనే మరి ఎంక్వైరీ చేసి ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి పథకాలు రాకపోతే వాళ్ళందరి యొక్క పేరు నమోదు చేసింది ఒక ఘట్టం. అయితే మరొకటి ఏమిటనంటే ఇంకా ఏదైనా చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ అలాగే మరి లోకల్ నాయకులతో సమైక్యపరిచి అధికారులు కూడా పంపించి వాళ్ళ సమక్షంలోనే మరి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా తీసుకున్న చర్యలు మరి రెండవ ఘట్టం. ఈ 2 కార్యక్రమాలను కూడా ఎంతో దిగ్విజయంగా మరి పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనము ఎక్కువ మంది ఉపయోగించుకునేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ అండి. అది దాదాపుగా 45 లక్షల మందిని దానికి మరి ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అదంటే పెద్ద చరిత్ర. అది నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జగనన్న చేపట్టిన సురక్ష అనే కార్యక్రమం ప్రజలకి జగనన్న గడప వద్దకే పరిపాలన అనే ఆయన వాగ్దానాన్ని ఈ రోజున నిజరూపంగా బయట ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న కార్యక్రమం ఇది. భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం కూడా ఏంటంటే జగనన్న తనిచ్చిన మాటని సంక్షేమ పథకాలని మాత్రమే కాకుండా ఎవరైనా అర్హులైన వారు ఇంకా ఎవరన్నా దీనిలో లబ్ధి పొందలేదు అనే అనుమానం ఏదైనా ఉంటే దాన్ని కూడా రూపుమాపే విధంగా ఈ రోజున పరిపాలనని యంత్రాంగాన్ని అంతటికి కూడా ప్రజల గడప వద్దకే తీసుకుని వచ్చి ఆయన పరిపాలన చేయటం జరుగుతుంది. వారికి కావాల్సిన సర్టిఫికేట్స్ ముఖ్యంగా విద్యార్థులకైతేనేమి ఒక గృహస్థుకైతేవి ఏ సందర్భానికి ఏ సర్టిఫికేట్స్ అవసరమో అంతకుముందు గత ప్రభుత్వాల్లో అయితే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వారి శ్రమని వారి వేతనాన్ని అన్నీ కూడా వాళ్ళు నష్టపెట్టుకోవడం జరిగేది. అదే ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో అధికారులే ఐఏఎస్ స్థాయి అధికారులు కానీ ఎవరైనా సరే వారి గడప వద్దకే వచ్చి వారికి కావాల్సిన సమకూర్చడం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఈ రోజున అనేక రకాలుగా విమర్శిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అటువంటి
విమర్శల్ని ప్రజలు సమర్థవంతంగా తెలుసుకుంటారని, ఈరోజు జరిగే ప్రతి ఒక్క నిజమైన కార్యక్రమాన్ని వారికి జరిగే ప్రతి ఒక్క లబ్ధిని వాళ్ళు గమనిస్తారని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగిన ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్న ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పాలిచ్చే ఆవును వదిలేసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు విమర్శించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా వాళ్ళకి తెలియజేయటం ఏంటంటే, మీరు చేయలేని పని చాలా పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ప్రజల వద్దకు పరిపాలన తీసుకొస్తున్నారు. వాళ్ళు వదులుకుంది మిమ్మల్ని పాలిచ్చే ఆవులని కాదు, దున్నపోతుకి పాలు పితకలేవని వాళ్ళు తెలుసుకొని మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోవటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, అలాగే ఒక మనిషి తన విద్యని, వైవాహిక జీవితాన్ని ప్రతి ఒక్కరిని నిర్దేశిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నడూ వదులుకోకూడదని తెలియజేసుకుంటూ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 4 సంవత్సరాల నుంచి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, అలాగే జగనన్న కాలనీలు, ఎన్నో సంక్షేమ పథకాలు వరుసగా విదేశీ విద్య, అలాగే కాపు నేస్తం, అలాగే ఈబీసీ నేస్తం, అన్ని సామాజిక వర్గాలకు కూడా ఆర్థిక పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా, ఈబీసీలకు కూడా జీవన ప్రమాణాలు పెరిగి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది కూడా కొనుగోలు శక్తి పెరిగి ఆనందంగా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమంలో ఎవరికైనా ఇబ్బందులు జరిగి కొన్ని పథకాలు అందలేదేమోనని జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అనుబంధంగా జూలై నెల 1వ తారీఖు నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి చోట అధికారుల్ని పెట్టి, ఇంకా ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు, ఇంకా ఏదైనా రెవెన్యూ పరంగా కానీ, రేషన్ కార్డులు కానీ స్ప్లిట్ కాని వాళ్ళు, అలాగే భూ సమస్యలు కానీ ఏదైనా కూడా పరిష్కారానికి ఈ నెల ఒక పండుగ వాతావరణంగా జరిగింది. మరి మన ఒంగోలులో మన అన్న వాసన ఆధ్వర్యంలో, అలాగే మన మేయర్ గారు గంగారు సుజాత గారి ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో జగనన్న సురక్ష కార్యక్రమాలని నిర్వహించి అందరినీ పేరున పలకరించి వారి యొక్క సమస్యల్ని వారందరికీ కూడా సర్టిఫికేట్లు మంజూరు చేయటము, అన్ని విధాల పనిచేయటం జరిగింది. మరి ఇంత బృహత్తకరమైన కార్యక్రమాలు ఒంగోలులో జరుగుతూ ఉంటే, ఓ పక్క ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి నేను చేశానని చెప్తా ఉన్నాడు. ఏందయ్యా నువ్వు చేసిన అభివృద్ధి? ఒకసారి 2014 నుంచి 19 దాకా నువ్వు ఎన్ని నిధులు తెచ్చావు, ఎంత ఖర్చు పెట్టావో చూడు. ఒకసారి ఈ గవర్నమెంట్లో ఏం జరిగిందో చూద్దాం. అలాగే మేయర్ గారు కానీ, మా అన్న వాసన్న కానీ, అలాగే వనడా చైర్మన్ మేనా కుమార్ గారు కానీ నిత్యం ఒంగోలు అందరికీ అందుబాటులో ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నీ పీరియడ్లో జన్మభూమి కమిటీలు పెట్టి, అలాగే నగరంలో ఫైర్మెన్ కమిటీ పెట్టి పర్సంటేజీలు వసూలు చేసిన ఘనత నీది. రంగులు పూసి అందరికీ కూడా ఆర్థిక భారం ఏర్పాటు చేసిన ఘనత నీది. నువ్వు ప్రగల్భాలు మానుకోవాలి. అలాగే మొన్న లోకేష్ వచ్చి ఒక నత్తిగలాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఏదో జైహో బీసీ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, సిగ్గుండాలయా నీకు? 12 మంది నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక బీసీకైనా మీరు సీట్ ఇచ్చారా? ముందు సిగ్గుపడండి. అలాగే మీ నత్తిగాలాన్ని ముగించుకోవడం మంచిది. అలాగే ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో మా వాసన ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, అలాగే ఈబీసీలు, మిగతా సామాజికులను కూడా అన్నమిటి నిలబడ్డాం. రాబోయే ఎన్నికల్లో కూడా గట్టి మెజారిటీతో మేము గెలుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జూలై 1 నుంచి 31వ తారీఖు దాకా ఒక పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక పండగ వాతావరణాన్ని సందర్శించుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సక్సెస్ చేసిన అధికారులకు, వాలంటీర్లకి, సచివాలయ స్టాఫ్కి, పార్టీ కార్యకర్తలకి అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వము ప్రజలకు ఏం చేయాలి, సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలని అన్నీ అందిస్తున్నా కూడా ఎంతో కొంత అందలేదన్న ఒక కొరవ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కలిగి, అది కూడా లేకుండా చేయాలనే ఒక మంచి కార్యక్రమం, సురక్ష కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొని వచ్చి అందరి ద్వారా 100% అందరికీ అవకాశం కలిగించే విధంగా ప్రతి ఒక్కరికి ఆ పథకాలు అందే విధంగా సర్టిఫికేట్స్, ఇప్పుడు అంతకుముందు మనం క్యాష్ సర్టిఫికేట్ కానీ అలాంటివి కానీ తీసుకోవాలంటే రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళకి కరెక్ట్ టయానికి వచ్చేది కాదు. అలాగనే
తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ఆ సర్టిఫికేట్స్ వాళ్ళకు వచ్చేవి కాదు. అలాంటిది ఏమీ లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి అందాలనే ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడకుండా సంతనూతలపల్లి శాసనసభ్యులు టీజా సుధాకర్ బాబు పార్లమెంటులో 41వ డివిజన్లోని గడపడ కార్యక్రమంలో చూస్తుంటే టీడీపీ చెందిన కొంత వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంక వెంకటరెడ్డి అని స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాల సీత, కొండేపు ఇన్ఛార్జి వరకుట అశోక్ బాబు తదితరులు బాగున్నారు. పత్రికేయులకు మీడియా వారందరికీ కూడా నమస్కారాలు. మరి నిన్న పార్లమెంట్ 41వ వార్డులో మన గౌరవ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు గడప గడప కార్యక్రమంలో మరి కొంతమంది ఆయన్ను అడ్డగించడము, అక్కడ జరిగిన చర్యలకు అన్నీ కూడా మేము ఖండిస్తూ ఒక గౌరవ శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడు మరి అక్కడ ఒక సామాజిక వర్గం అడ్డగించడం అనేది చాలా దారుణము. జిల్లా పార్టీ కార్యక్రమం నుంచి మేము ఖండిస్తూ మరి ఈరోజు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. రాజ్యాంగం ప్రకారం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం తరపున మరి ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వివరించి ప్రజల్లో ఒక మెసేజ్ ఇవ్వడం అనేది బాధ్యత. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దగ్గరికి, ఇంటింటికి, మనిషికి తెలియజేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి మీద ఉంది. మరి ఆ కార్యక్రమంలో నిన్న జరిగిన గడప గడపలో ఒక గౌరవ శాసనసభ్యుడిని కొంతమంది అడ్డగించి మా ఏరియాకు రావద్దు అనడము మరి ఇది మంచి కార్యక్రమమా? అసలు ఇది ఎవరు చెప్పిన కార్యక్రమము? మీ పార్టీకి అంటే టీడీపీ పార్టీ వాళ్ళు అడ్డగించడం అనేది చాలా దారుణము. ఒకవేళ అలా అడ్డగించినప్పుడు ప్రజలకు ఒక మెసేజ్ ఏం పోతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని కూడా ఇలా అడ్డగిస్తే ఏం చేస్తారు? ఒక శాసనసభ్యుల్ని తాను ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఇంకా మీ సమస్యలు ఏదైనా ఉంటే తెలియజేయండి, మాకు రాజకీయం కానీ, కులము కానీ, మతం కానీ లేదని మా నాయకుడు చెప్పిన సందేశాన్ని మీ అందరికీ కూడా వివరిస్తూ ఈనాడు ఎంతో లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది. కాబట్టి మీరు ఇంకా సమస్యలుంటే తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యుని చెప్పి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి దోహదం చేయవలసిన ఆవశ్యకత ఉంది. అలా కాకుండా మీ ఇళ్లకు వచ్చి మీకు కావలసిన సమస్యలన్నీ కూడా తెలియజేసి ఇంకా మీకు ఏమి కావాలి ప్రభుత్వం నుంచి మేము చేస్తామని చెప్పినప్పుడు మీరు అడ్డగించడం అనేది దారుణము. దీన్ని పార్టీ తరపున ఖండిస్తూ అలా చేయడం అనేది గతంలో మిమ్మల్ని కూడా అడ్డగించారా? మేము 14లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి ఆ రోజు మేము కూడా గ్రామాన గడప తిరిగాము. మరి ఆ రోజు మేము పూర్తిగా కులమతాలు లేకుండా ఆ రోజు కూడా మాకు చేతనకు మేము సహాయం చేస్తూ జగనన్న ముఖ్యమంత్రి కావాలి, ఆయన ద్వారానే ప్రజలకు ఈ ప్రజాస్వామ్యంలో ఒక మనుగడ ఉంటుందని మరి ఈనాడు ప్రజలందరూ కూడా 151 సీట్లతో గెలిపిస్తే మీరు ఇంకా మాకు కావలసిన లబ్ధి చేకూర్చండి, ఒక మంచి మేలు చేయని అని అడగాల్సిందే పోయి ఇలా అడ్డగించడం అనేది పద్ధతి కాదు. మరి ఇలా అడ్డగిస్తే గ్రామాల్లో అది మీకే మరి ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని మీరు సమావేశానికి రావడానికి ముఖ్య ఉద్దేశం మరి నిన్న సాయంత్రం జరిగినటువంటి సంతనూతలపాడు ఎమ్మెల్యే
టీజే సుధాకర్ బాబు గారి మీద జరిగిన దాడి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఒక దళిత ఎమ్మెల్యే మరి ఓసీ ఏరియాలో, ముఖ్యంగా కమ్మాసి ఏరియాలో మరి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ మరి ముందుకెళ్ళేటప్పుడు వాళ్ళు స్ట్రీట్లోకి రానివ్వకుండా మరి ఏదర విష్ణు అలాగనే గోలి శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ వాళ్ళ బైకులను అడ్డం పెట్టి మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి ముందు బైకులు అడ్డం పెట్టడం జరిగింది. అంటే దళితుడని రావద్దు అంటున్నారా? అంటే మీరేమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా చూపిస్తున్నారా? అసలు మరి ఒక ఎమ్మెల్యే, అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా వైసీపీ ఎమ్మెల్యే, మరి ప్రభుత్వం నడుపుతున్నారు. మరి ఏ రకంగా మీరు ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఆయన కార్యక్రమం, అది ప్రభుత్వం యొక్క కార్యక్రమం, గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం దేనికి పెట్టారు? ఏదైనా సరే ఇంకా పథకాలు ఎవరికన్నా సరిగా వస్తున్నాయా రావట్లేదా? రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రభుత్వం యొక్క విధి విధానాలు, పాలనా విధానం ఎలా ఉంది? ప్రజల యొక్క సలహాలు సంప్రదింపుల కోసమని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ప్రతి ఏరియాలను కూడా మరి ప్రజలందరూ చాలా నీరాజనాలు పలుకుతున్నారు. ప్రభుత్వం యొక్క పాలనా విధానానికి అందరూ కూడా నీరాజనాలు పలుకుతుంటే మరి ఒక్క పార్లమెంట్లో 41వ డివిజన్లో మాత్రమే మరి సుధాకర్ బాబు గారిని రానివ్వకుండా ఉండడం, అది కూడా కమ్మాసు మరి రానివ్వకుండా ఉండడం అనేది ఎంతవరకు సబ్బు? రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని కాలరాచడానికే ఈ రకమైన చర్యలు చేపడుతున్నారా? మరి వారి మీద ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దళితుల్ని మరి బయటికి రానివ్వడం లేదు ఇప్పటికీ కూడా. ఇంకా మనకి క్యాస్ట్ ఫీలింగ్తో జనాలు ఎంతగానో బాధపడుతున్నారు. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్ని మరి కాలరాసే విధంగా మరి కొంతమంది ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే మరి ఇంకా టీడీపీ వాళ్ళు అంటున్నారు మరి ఎస్సీలని అసలు మొదటి నుంచి కూడా ఎస్సీలు అంటేనే టీడీపీ వాళ్ళకి అసలు పడదు. వాళ్ళ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా మొదటి నుంచి మరి ఎస్సీలు అంటే వాడు కడుపుమంట, ఎస్సీలకి మరి రాజ్యాధికారం రాకూడదని చెప్పేసి చింతమనేని ప్రభాకర్ కూడా మాట్లాడి మనం చూసాము. అలాగనే మరి అది అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీలుగా పుట్టాలని ఎవరిని కోరుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజులు అంటే మనం అందరం విన్నాము, చూసాము. అంటే ఇప్పుడు ఒక ఎస్సీ ఎమ్మెల్యే అక్కడ రావడం అనేది, ఒక దళిత ఎమ్మెల్యే అక్కడ రావడం అనేది, వాళ్ళు నిరసించడం అనేది ఎంతవరకు సబబు అనే దాన్ని మేము మరి పోలీసు వారి మీద తీవ్రంగా మరి హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా వారి మీద మరి చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అక్కడ మరి కార్పొరేటర్లు కూడా, ఎస్సీ కార్పొరేటర్ ఉన్నారు, దళిత కార్పొరేటర్లు, మరి చంద్రయ్య మళ్ళీ మస్తాన్ రావు, మరి వాళ్ళు కూడా అడ్డగించి వాళ్ళ షర్ట్లు కూడా చింపేసి లాగి పీకి తోసుకోవడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మేము ఈ మీడియా ముఖంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెళ్ళి సేవలో పాల్గొనడానికి వెళ్తే కొంతమంది దుండగులు తెలుగుదేశం యొక్క గూండాలనే చెప్పాలి, వాళ్ళు మోటార్ సైకిల్ అడ్డుపెట్టి మా డివిజన్లోకి రావద్దు, మా ఏరియాకి రావద్దు అని చెప్పేసి ఆయన్ని అడ్డగించడం, అది ఏ ఎమ్మెల్యేనైనా ఏ ప్రభుత్వ అధికారులనైనా కానీ ఇలా చేయడం అనేది దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది తెలుగుదేశం ఒక పథకం ప్రకారంగా చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎప్పుడైతే జన్మభూమి కమిటీలకి ఎదురుగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టారో, దీని ద్వారా పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. అదే కాక గడప గడపకు మన ప్రభుత్వం అంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏమన్నా వచ్చినాయా, రాకపోతే ఏమన్నా వచ్చే విధంగా ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి అర్హత ఉండి రానటువంటి సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పి ఆ పేద ప్రజలకి ఆ సంక్షేమ పథకం అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది బలిసిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అహంకారులు, పెత్తందారులు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ పేదవాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో సర్పంచుల సమస్యలపై ఈ నెల 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పివి శివారెడ్డి, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, శివాజీ యాదవ్, కొంచాల వెంకట శివ, సెగ్గం సీను తదితరులు బాగున్నారు. నమస్కారం.
ఈ రోజున మనందరికీ తెలుసు సర్పంచ్కి సంబంధించినటువంటి నిధుల్ని పక్కదారి మళ్లించేటటువంటి పరిస్థితి, దానికి సంబంధించి సర్పంచ్ సంఘాలు అనేకం ఈరోజు మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు వ్యాప్తంగా ఈ నెల 10వ తారీఖున అన్ని కలెక్టరేట్ ఆఫీసుల వద్ద ధర్నా అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి చేసిన సోదరులు, పత్రికా సోదరులకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల గారికి, అదేవిధంగా సురేష్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి అరాచక పరిపాలన నడిపిస్తున్నాడు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పంపించినట్టు మరి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం పంచాయతీ సర్పంచులకు నిధులు పంపిస్తుంటే వాళ్ళకి చెందవలసిన డబ్బుల్ని మరి ఇతర వాటికి మళ్ళిస్తూ కాకుండా అదేవిధంగా అనేక మంది కాంట్రాక్టర్లకు వర్కులు చేసినటువంటి సర్పంచులు అనేక మందికి ఈరోజు కూడా ₹1 కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. ఒక సర్పంచుల విషయమే కాకుండా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎస్సీ సప్లై నిధుల్ని పూర్తిగా దారి మళ్లించారు. బీసీలకి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఆఫీసులు ఇచ్చి కుర్చీ టేబుల్ తప్పితే ఎలాంటి నిధులు కేటాయించినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఇంత అరాచక పరిపాలన జరుగుతుంది కనుక ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరలో గద్దె దింపితే ప్రజలకు ఎంత మంచిది, దాన్ని ధ్యేయంగా ఈ రోజున మాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఈ రోజున మనకు అందరికీ మార్గదర్శకం చేయడం జరిగింది. రేపు 10వ తారీఖున ఈ యొక్క సర్పంచుల నిధులను దారి మళ్లించిన దాని మీద వాళ్ళకి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు ఈ పత్రికా సమావేశానికి జిల్లా పార్టీ ఆఫీసులో ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం అయింది, దీనికి గల కారణాలు ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తేవాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా రాష్ట్రంలో ప్రయాణిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకి చేరువయ్యే విధంగా, అలాగే ఈ రాష్ట్ర సమస్య సర్పంచుల సమస్య, ఈ సర్పంచులకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు, అలాగే సర్పంచులకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరితో ఇటీవల భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని సందర్శించి శ్రీమతి పురంధేశ్వరి గారికి అభ్యర్థించడం జరిగింది. అమ్మా, మేము గ్రామంలో ఒక సర్పంచ్గా ఎంతో ఖర్చు పెట్టుకొని ఆ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కోరికతో సర్పంచ్ అవడం జరిగింది. గ్రామ పెద్దగా 10 మంది చెప్పుకునే విధంగా ఆ గ్రామంలో ఉంటూ వచ్చాం గతంలోంచి. కానీ ఎంతో ఖర్చు పెట్టుకొని సర్పంచులుగా అయ్యాం. కానీ మాకు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి మాకు ఏ ఆలనా పాలన లేదు, కనీసం విలువలు లేవు. కనీసం కేంద్రం నుంచి 988 కోట్ల రూపాయలు సర్పంచ్ నిధులు వస్తే దాన్ని వేరే రూట్కి దారి మళ్లించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సచివాలయాలు కానీ, ఆ కరెంటు బిల్లులు కానీ
సర్పంచ్ నిధుల నుంచి వెళ్ళాలి. అలాగే ఎన్నో సమస్యలు, మాకున్నటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. మీరు దయచేసి మా అందున మేము కోరడం ఏంటంటే, మాకు మీ ఆధ్వర్యం ఒక సపోర్టుగా ఇచ్చేసి మమ్మల్ని రాష్ట్ర వైసీపీ గవర్నమెంట్కి తెలిసే విధంగా చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం గారు దాంతో వాళ్ళందరితోటి మీటింగ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఎదుర 5,000 మందితోటి ధర్నా కార్యక్రమం రేపు 10వ తారీఖున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 4 సంవత్సరాలు దాటిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఏదైతే గతంలో వారు పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అంటే తిరోగమనంలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి, ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ఈ అవినీతి రొచ్చులో మునిగిపోయి ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా వారు పక్కదారి మళ్లించి వేరే దానికంటే వారి సొంత పథకాలకు ఉపయోగించుకుంటూ ఈరోజు అందరిని కూడా అధోపదం తొక్కుతూ ఉన్నారు. మనం చూసాం, దాదాపుగా ఒక 1,800 కోట్ల రూపాయలు అంటే డ్రిప్ ఇరిగేషన్ కింద రైతులకు మంజూరు చేస్తే అవి వేరే దానికి మళ్లించి ఈరోజు రైతులకి డ్రిప్ లేని పరిస్థితి. గతంలో చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత పురంధేశ్వరి గారు గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ ఆశయం ఉందో ఆశయం నెరవేర్చాలని చెప్పి నరేంద్ర మోడీ గారు గ్రామానికే సర్పంచ్ అకౌంట్కే డైరెక్ట్గా నిధులు పంపించాలని ఏదైతే ఆశయంతో అమలు చేశారో ఆ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న దాన్ని వ్యతిరేకంగా 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 5,000 మందితోటి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించడం మనమందరం కూడా స్వాగతించదగ్గ విషయం. మనందరికీ తెలుసు, ఈరోజు గ్రామాలకు ఆదాయం ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 14th, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఈరోజు లాక్కుండే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గొడుగు మనీషాను నియమిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ మినివి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మనీషాకు నియామక పత్రాన్ని అందజేశారు. నా పేరు మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈ రోజున గొడుగు మనీషా అనేటువంటి మా సోదరిని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగినది. ఈ రోజున రానున్న ఎన్నికల్లో శరవేగంగా మారుతున్నటువంటి పరిణామాలు, బీసీల పాత్ర అనేటువంటి విషయంపై స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన బీసీలు నేటికి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. అయితే నేడు కొన్ని అనూహ్యంగా కొత్త పార్టీలు నిర్మాణం చేయడం జరిగింది. వాటిల్లో కూడా ఆ పార్టీల్లో కూడా మా బీసీల పాత్ర ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న. అదేవిధంగా మేము ప్రధానంగా ఈ బీసీలు అభివృద్ధి చెందాలి రాజకీయంగా అంటే కులగణనతో పాటు జనగణన జరపాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడాను డిమాండ్ చేస్తే తప్ప దీని పరిష్కార మార్గం లేదు. దానిలో భాగంగా మా మహిళా అధ్యక్షురాలు గారు తన శక్తి కొలది బీసీల అభివృద్ధి కోసం, అందులో
మహిళలకు చట్టసభల్లో వారి యొక్క జనాభా దామాషా ప్రకారం వారి యొక్క హక్కుల కోసం ఉద్యమించేదానికోసంగా ఒక చిన్న వయసులోనే ఒక బాధ్యత తీసుకొని నేను మన బీసీల అభివృద్ధి కొరకు నా శక్తి కొలది నేను పనిచేస్తానని చెప్పేసి అడగటం జరిగింది. ఆ క్రమంలో వారికి మేము ఈ రోజున నియామక పత్రం అందజేయటం జరిగింది. రానున్న ఎన్నికలలో బీసీల పాత్ర అనేటువంటి అంశంపై ఒక నెల రోజుల్లో ఒంగోలులో బీసీల ప్లేనరీని ఏర్పాటు చేయదలుచుకున్నాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వారిని ఆహ్వానిస్తాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వారు బీసీలు ఈ ప్లేనరీకి హాజరవ్వాలని, ప్లేనరీలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ 139 బీసీ కులాల జేఏసీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీ అంటే నడుస్తాము తప్ప మేము ఎవరికి అనుబంధం కాదు అనేటువంటి తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గొడుగు మనీషా. ఈరోజు మిరియం శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా జేఏసీ తరపున నన్ను నియమించి ఈరోజు ఈ పత్రికను నాకు అందజేసినందుకు ఇక నుండి బీసీల కోసం నా వల్ల అయినంత పూర్తి మహాశక్తితో నేను ప్రయత్నించి అభివృద్ధి చేయడానికి సాధన చేస్తానని. చదువు మొడుగు మహేష్ అనే అమ్మాయిని మా సోదరిని నియమించడం చాలా సౌపరిణామం. చదువుకొని చిన్న వయసులో కూడా బీసీల కోసం మంచి సేవ చేస్తానని చెప్పేసి పోరాటం చేస్తానని చెప్పేసి ముందుకు రావడం కూడా చాలా మంచి పరిణామం. ఆమెకి ఇంకా మేమందరం కూడా సహకరిస్తాం. అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా బీసీ కమిటీలు వేసి ఆమె అన్ని విధాలు కూడా సహకరిస్తాం. వార్తల సంస్థ